మొదటగా నా పేరు నల్ల బాబు. నేను జ్ఞాన ప్రచార సభ అనే సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి. జ్ఞాన ప్రచార సభ అంటే బాబాసాహెబ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రచారం చేసే ఒక సాధన సంస్థ మా జ్ఞాన ప్రచార సభ. ఆ యొక్క సభకు నేను వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉంటా ఉన్నాను. మరి ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు పెద్దలు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి 2 మాటలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇంకొద్ది సేపట్లో మన విగ్రహం ఆవిష్కరణ జరగబోతా ఉన్నది. మరి బంతేజీ గారు ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమంకి వచ్చి మరి బౌద్ధ పూజ కార్యక్రమం నిర్వహించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి అందరం కూడా సహనంతో ఒక సిస్టమేటిక్గా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పేరు పేరున కోరుతా ఉన్నాను. ముఖ్యంగా పిల్లలు మీరు ఒక 5 నిమిషాలు కూర్చోండి. నేను ఏదైనా మాట్లాడితే మీకు ఏదైనా తెలుసా అంటే తెలిస్తే తెలియని చెప్పండి, లేదంటే తెలియదని చెప్పండి. ఇక్కడ ఎంతమంది జీటీవీలో వస్తున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ సీరియల్ చూస్తున్నారు లేదా చూశారు? ముఖ్యంగా పిల్లలు చూస్తుర్రా? చెయ్యెత్తాలే. పోనీ పెద్దలు చూస్తుర్రా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సీరియల్ జీటీవీ ఛానల్లో వస్తూ ఉంది కదా. చాలా తక్కువ మంది చూస్తున్నారు. అనేక మన ఆర్గనైజర్స్ నుంచి ముఖ్యంగా ఆ సీరియల్ చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మాజీ సర్పంచ్ ఆగం పాండు గారిని వేదికపైకి స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం. చప్పట్లతో స్వాగతం చెప్పండి అన్న. కంటిన్యూ. థ్యాంక్ యూ అన్న. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద డయాస్. మరి ఆ యొక్క జీటీవీ ఛానల్లో బాబాసాహెబ్ గారి యొక్క జీవిత చరిత్రకు సంబంధించిన సీరియల్ వస్తూ ఉన్నది. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే అది మళ్ళా ఓటీటీలో ఉంటుంది. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా చూడాల్సిన విషయం. ముఖ్యంగా పిల్లలు మీరు చూడాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి ఈ భారతదేశాన్ని మరి జ్ఞానోదయమైన సమాజంగా నడిపించి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమానమైన అవకాశాలు, హక్కులు ఉండేలాగా భవిష్యత్తులో చూడాల్సింది మీరే. కాబట్టి తప్పనిసరిగా సీరియల్ చూడండి. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ చాలామంది మహిళలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమాజంలో అందరి కోసం, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి కోసం ఎంత పోరాటం చేశాడో అంతకంటే ఎక్కువగా మహిళల యొక్క హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేసి వాళ్ళ హక్కుల సాధనకై మరి పార్లమెంటులో వాళ్ళ యొక్క హక్కులకు సంబంధించిన హిందూ బిల్లుని పాస్ కాకపోతే, వాళ్ళ హక్కులను ఒప్పుకోకపోతే నాటు పార్లమెంట్లో ఉన్న నాయకులు మరి తన న్యాయశాఖ పదవికి రాజీనామా చేసి మహిళల తరపున కొట్లాడినటువంటి మహనీయుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక్కసారి మహిళా సోదరి మనంతా చప్పట్లు కొట్టాలి. నేను చాలా మీటింగ్లు అటెండ్ అవుతూ ఉంటా. ఆ మీటింగ్లలో ముఖ్యంగా బాబాసాహెబ్ గారి మీటింగ్లు ఎక్కువ అటెండ్ అవుతూ ఉంటా. అక్కడ పురుషులే ఎక్కువ ఉంటారు, మహిళలు ఎక్కువ ఉండరు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క కాలనీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి చాలామంది మహిళలు వచ్చారు. కాబట్టి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా సంతోషిస్తాడు. ఆయన ఎవరి హక్కుల కోసం అధికంగా కొట్లాడిండో, ఎవరి హక్కుల కోసం తన జీవితాన్ని, తన యొక్క పదవిని త్యాగం చేసిండో వాళ్ళు ఇక్కడ అధిక సంఖ్యలో ఉండడం. సరే, ఇక్కడ వేదికలో కూర్చున్న వాళ్ళే ఉన్నారా అంటే ఇది ఒక మంచి ఇండ్ల మధ్యలో పెట్టారు కాబట్టి, ఇంత చక్కటి సౌండ్ సిస్టమ్ పెట్టారు కాబట్టి వేదిక ముందు కూర్చున్న వాళ్ళే కాదు, ఇండ్లలో ఉండే అందరికీ కూడా నేను మాట్లాడే మాటలు, ఈ వేదిక మీద ఉన్న మరి మేధావులందరూ కూడా మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరికి చక్కగా వినిపిస్తుంది. కాబట్టి ఈరోజు మరి ఈ సమయాన్ని మీరు ఇతరత్ర కార్యక్రమాలకు కాకుండా
మరి ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడే ఈ మరి మేధావుల యొక్క ఉపన్యాసాలు ఒక 2 గంటలు మీరు వినాల్సిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలారా, మిత్రులారా, నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడ ఆవిష్కరించుకోవాల్సినంత గొప్పోడా బాబాసాహెబ్ అంబేద్కర్? లేదంటే తన పేరు మీద సీరియల్ వస్తే ఆ సీరియల్ని చూసి అంత గొప్పగా మెచ్చుకోవాల్సినంత గొప్పోడా బాబాసాహెబ్ అంబేద్కర్? మరి ఎందుకని ఆయనని ఇంతగా పొగడడం, ఇంతగా పూజించడం, ఇంతగా గౌరవించడం? పిల్లలు మీరు వినాలి 2 నిమిషాలు. ఇప్పుడు ప్రోగ్రామ్ అయినాక భోజనాలు ఇట్లా ఉన్నట్టున్నాయి అన్న, ఉన్నాయిగా. మీరు భయపడకండి, మంచిగా అందరం కలిసి భోజనం చేసుకొని ఎంజాయ్ చేసి పోదాం. మంచిగా సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. విగ్రహం ఆవిష్కరణ కాగానే మొత్తం 1 మార్ 2 మార్ 3 మార్ ఇడ ఆడాలి మనం. ఇది పండుగ, ఇది అవునా కదా? రేపు తెల్లారితే ఈ దేశాన్నే కాదు మొత్తం ప్రపంచాన్నే మార్చగలిగే మహాశక్తి, ఈ ప్రపంచంలోనే అత్యధిక మందమైన జ్ఞానవంతుడు మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు రేపు. బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని వర్గాలకో, కొన్ని ప్రాంతాలకో, ఒక భారతదేశానికో కాదు, తన జ్ఞానం, తను చేసిన పోరాటం, తను చేసిన త్యాగం యావత్ ప్రపంచానికే గొప్ప సూచిక, గొప్ప మార్గం. కాబట్టి అంత పెద్ద గొప్ప జ్ఞానిని మన విగ్రహం ఆవిష్కరించుకుంటున్నాం కాబట్టి 1-2 నిమిషాలు మరి అతని యొక్క మాటలు మనం వినాలి. పెద్దలారా, మిత్రులారా, ముఖ్యంగా నా మహిళా సోదరీమణులారా, ఇక్కడ ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తాను. అన్న నేను మాట్లాడవచ్చు కదా? నో ప్రాబ్లం. ఓకే, టైం గిట్ల ఏమన్నా ఉంటే చెప్పండి. షార్టా? అదే అందుకే టైం తీసుకుంటున్నానా. నేనేమనుకున్నా అంటే మీకు విఐపీలు రావాలే కదా, అప్పటి వరకు కొద్దిగా మాట్లాడదంతే అనుకున్నా. సరే, ఒకటే ఒక విషయం చెప్పి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ఆల్రెడీ కార్యక్రమ నిర్వాహకుల పర్మిషన్ తీసుకోవడం జరిగింది. దయచేసి ఈ ఒక్క విషయాన్ని మీరు అందరూ కూడా వినాలి. ఈ సృష్టిలో అత్యంత బాధాకరమైన విషయం ఏది ఉంటుంది అన్నా? ప్లీజ్, హలో అన్నా, ఒక్క నిమిషం. ఈ సృష్టిలో అత్యంత బాధాకరమైన సంఘటన ఏదంటే తన కడుపులో పుట్టిన సంతానం తన కళ్ళ ముందు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన సంఘటన. అంతకు మించి ఇంకా బాధాకరమైన సంఘటన ఉండదు. మన కన్న వాళ్ళు చనిపోవచ్చు, మన తోడబుట్టిన వాళ్ళు చనిపోవచ్చు, మన మిత్రులు చనిపోవచ్చు, లేదా మన చుట్టుపక్కల వాళ్ళు చనిపోవచ్చు. కానీ మన కడుపులో పుట్టిన మన సంతానం మన కళ్ళ ముందు చనిపోవడం అంటే అది చాలా హృదయ విదారకమైన బాధ. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత కాలంలో తన కడుపులో పుట్టిన 4 పిల్లలు తన కళ్ళ ముందే చనిపోయారు. పెద్దలారా, మిత్రులారా, ఎందుకని వాళ్ళు చనిపోవాల్సి వచ్చింది? వాళ్ళకి సరి అయిన ఆహారం లేక, అనారోగ్యానికి గురైనప్పుడు మరి హాస్పిటల్లో చూపించడానికి డబ్బులు లేక ఆ యొక్క సంతానం బాబాసాహెబ్ అంబేద్కర్ కోల్పోవాల్సి వచ్చింది. మరి ప్రపంచంలోనే గొప్ప చదువులు చదివిన బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రపంచంలోనే గొప్ప మేధావిగా ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలే తన దేశాలకు అవమానించి అప్పట్లోనే కొన్ని వేల లక్షల కోట్ల డబ్బులు ఇస్తానని చెప్పినా అక్కడికి వెళ్ళని బాబాసాహెబ్ అంబేద్కర్, అంతెందుకు మన నిజాం నవాబు కూడా అప్పట్లో 700 కోట్లు బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇస్తా అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడ అమ్ముడిపోలే, లొంగిపోలే. మిత్రులారా, తన కడుపులో పుట్టిన సంతానం చనిపోతున్నప్పటికీ కూడా తనకంత బాధాకరమైన సంఘటన తన మదిలో మెదులుతున్నట్టు కూడా చనిపోతే 3 4 నా కుటుంబ సభ్యులు చనిపోతారేమో, నన్ను కట్టుకున్న నా భార్య చనిపోతుందేమో, కానీ ఈ 3 4 కోసం నా జ్ఞానాన్ని, నా సమయాన్ని నేను వీళ్ళకి కేటాయించినట్టయితే ఈ దేశంలో ఉన్న కొన్ని కోట్ల జనాల ప్రజలు అన్యాయానికి గురైంది వాళ్ళందరూ కూడా చనిపోయే అవకాశాలు ఉంటుంది. కాబట్టి అన్ని కోట్ల ప్రజల్ని నేను కాపాడుకోవాలంటే నా కడుపులో పుట్టిన ఈ 4 సంతానం చనిపోయినా నాకు పర్వాలేదు అని ముందుకు పోయి త్యాగం చేసిన గొప్ప మహనీయుడు మన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మిత్రులారా, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఒక్కరిని జీవించండి ఇంత త్యాగం చేసిన ఒక గొప్ప వ్యక్తిని.
మనుషులల్లే కాదు, మహనీయులల్లే కాదు, దేవుల్లో కూడా ఈ ప్రజల కోసం ఇంతటి త్యాగం చేసిన ఏ వ్యక్తి కూడా లేడు. అంత గొప్పటి పర్సనాలిటీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ది మిత్రులారా. అంత త్యాగమే కాదు, గొప్ప జ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్. గొప్ప జ్ఞానే కాదు, గొప్ప రూపవంతుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంత చక్కటి రూపం. మరి ఎప్పుడు సూటు బూట్ వేసుకొని ఎంతో నీట్గా ఈ సమాజానికి కనిపించే మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. త్యాగము మరి రూపము జ్ఞానమే కాదు, గొప్ప శీలవంతుడు బాబాసాహెబ్ అంబేద్కర్. తన జీవిత కాలంలో ఎలాంటి ఒక చిన్న తప్పు చేయని బాబాసాహెబ్ అంబేద్కర్, ఎలాంటి చిన్న చెడు అలవాటు లేని బాబాసాహెబ్ అంబేద్కర్. ఓ మత్తుపానీయం అలవాటు లేదు, ఓ ఆడవాళ్ళ పట్ల తప్పు ప్రవర్తించే అలవాటు లేదు, మరి ముద్దుగా నిద్రపోయిన అలవాటు లేదు. ఎలాంటి చెడు లక్షణాలు లేని గొప్ప శీల శిఖరం మన బాబాసాహెబ్ అంబేద్కర్ మిత్రులారా. కాబట్టి ఇవాళ మన నగర వీధిలో మనం బాబాసాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాం. ఈ విగ్రహము, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఇక్కడ వీధుల్లోనే కాకుండా మన ఇంట్లో, మన పూజ గదిలో లేదా మన హాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉండాలి. వారి యొక్క జ్ఞానాన్ని, త్యాగాన్ని, శీలాన్ని నిత్యం మన పిల్లలకి మనం చెప్తూనే ఉండాలి. ఏ రోజైతే మన పిల్లలు కూడా, రాబోయే భవిష్యత్ తరాలు కూడా అతని యొక్క బాటలో నడిచి అతను చూపిన మార్గంలో నడుస్తామో ఆ రోజే ఈ భారతదేశము ప్రపంచంలోనే గర్వించే గొప్ప దేశంగా అభివృద్ధి చెందదని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈనాటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేసేలాగా సహకరించాలని కోరుతూ, ఇంతటి చక్కటి అవకాశం నాకు ఇచ్చిన ఈ నిర్వహణ నాయకులకు, సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ